మనందరికీ శ్రీకృష్ణుడు అంటే దేవుడు, దానవంతుడు, ధర్మరక్షకుడు అని తెలుసు. కానీ ఆయనకు ఒక శాపం వచ్చిందని మీకు తెలుసా? గాంధారి శోకం మహాశాపం. అంటే మహాభారత యుద్ధం ముగిసింది, అజేయులైన కౌరవుల వంశం సర్వనాశనం అయ్యింది. పుత్రశోకంతో కుమిలిపోతున్న గాంధారి అంటే కౌరవుల తల్లి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చింది. ఆమె కళ్ళకు కట్టిన గంతల నుండి కూడా దుఃఖపు కన్నీళ్లు కారాయి. ఆమె శ్రీకృష్ణుడిని నిలదీస్తూ ఇలా అన్నది: కృష్ణ, నీవు ఉభయపక్షాలను ఆపగలిగే శక్తి, జ్ఞానం కలవాడివి. ఈ యుద్ధాన్ని నీవు ఒక్క మాటతో నిలుపగలవు. అయినా ఈ మహావినాశనాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయావు. ఈ పాపం నీకు తగలక తప్పదు. ఆమె తీవ్ర ఆగ్రహంతో శపించింది: నా కొడుకులు అందరూ ఎలాగైతే కళ్ళు ముందే మన్నించారో అదేవిధంగా 36 సంవత్సరాల్లో నీ యాదవ వంశం కూడా అంతమైపోతుంది. మీ యాదవులు పరస్పరం కలహించుకొని ఒకరి చేతిలో ఒకరు నాశనమవుతారు. శాపాన్ని స్వీకరించిన శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు మందహాసం చేస్తూ ఈ శాపాన్ని స్వీకరించాడు. ఎందుకంటే యాదవులలో అప్పటికే పెరిగిన అహంకారం మరియు దుర్మితి కారణంగా వారి పతనం అనివార్యమని ఆయనకు తెలుసు. యాదవులను వారెవ్వరూ నాశనం చేయలేరు కాబట్టి వారు తమలో తామే అంతం కావడం విధిరాతగా భావించాడు. 36 సంవత్సరాల కాలం గడిచింది. ద్వారకలో మద్యపానం, అహంకారం, కలహాలు పెరిగిపోయాయి. ఒక పండుగ సందర్భంగా ప్రభాస తీరంలో యాదవులు త్రాగి మాటామాటా పెరిగి తీవ్రంగా కొట్టుకున్నారు. ఒకరినొకరు చంపుకున్నారు. చివరకు యాదవ వంశం పూర్తిగా అంతమైపోయింది. అదే గాంధారి మహర్షిని ఇచ్చిన శాపం ఫలితమని, అలాగే మునిలిచ్చిన శాపం కూడా దీనికి తోడైందని మహాభారతంలోని మౌసల పర్వం చెప్తుంది. మహాభారతంలోని ఇలాంటి తెలియని రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.